అస్మద్గురుభ్యో నమ. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్తాడు గురువుగారి దగ్గర చదువుకొని. అప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, నువ్వు విష్ణుమూర్తిని కీర్తించడం కాదు, మన రాక్షస కులాన్ని పొగడాలి, నన్ను పొగడాలి అంటే ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు. పక్కన పురోహితుడు, తన రాజసేవకుడైన పురోహితుడు ఉంటే ఆ పురోహితుడి వైపు చూసి ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుగోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగుని సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అద్భుతమైన పద్యం. ఆయన ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుగోవునే మదనములకు. మందార మకరందాల తీయదనాన్ని ఆస్వాదించే తుమ్మిద ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వెళుతుందా? వెళ్ళదు కదా. నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు. స్వచ్ఛమైనటువంటి ఆకాశగంగా తరంగాల్లో విహరించేటువంటి రాజహంస నీ మామూలు వాగుల దగ్గరికి వెళుతుందా? వెళ్ళదు కదా. లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు. అందమైన లేతమైన మామిడి చిగుళ్ళను తినేటువంటి కోయిల అది కొండమలల దగ్గరికి వెళుతుందా? వెళ్ళదు కదా. పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగుని సాంద్ర నిహారములకు. నిండు చంద్రుడు తాలూకు వెన్నెలకి స్పందించేటువంటి చకోర పక్షి మంచు దగ్గరికి వెళుతుందా? వెళ్ళదు కదా. అలాగే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబుజేర నేర్చు. అలాగే శ్రీ విష్ణుమూర్తి తాలూకు దివ్యమైనటువంటి పాదారవిందాల తాలూకు ధ్యానామృతంలో మునిగి తేలుతున్నటువంటి మునిగిపోయి ఉన్నటువంటి నా మనస్సు ఇంకొక చోటకి వెళుతుందా? ఇంకొకళ్ళు తలుస్తుందా? ఇంకో విషయం గురించి ఆలోచిస్తుందా? ఎల్లప్పుడూ శ్రీహరి పాదారవింద సేవలోనే, శ్రీహరి పాదారవిందములు అనేటువంటి అమృతంలోనే మునిగి ఉంటుంది నా మనస్సు ఎప్పుడు కూడా. ఇన్ని మాటలు ఎందుకు చెప్పడం అంటాడు ప్రహ్లాదుడు రాజపురోహితుడితో. స్వస్తి.